అప్పుడే ఇక్కడ అరటి పండ్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నీరజ్ యాదవ్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మా అమ్మమ్మ. సో అమ్మమ్మ వయసుకి వచ్చేసరికి మేము ఇప్పుడు ఉంటామన్న గ్యారెంటీ అయితే లేదు, ఎందుకంటే ఇప్పటికి ఇంత మంచిగా ఉంటది కాబట్టి. మా అమ్మమ్మకి ఎంత మంది తెలుసా పిల్లలు? 9 మంది ఫ్రెండ్స్. నాకు 5 మామయ్యలు, 2 పెద్దమ్మలు, 1 పిన్ని. సో అయినా కూడా ఇంత మంచిగా ఉంది కదా. అమ్మమ్మ ప్లేస్కి వచ్చేసరికి అసలు మనం ఇంత అందంగా ఇంత ఉంటామన్న నమ్మకం అయితే లేదు నాకైతే. ఇప్పటికే చూడండి మొహాలు ఎట్లా అయిపోయినాయి. నాకైతే తోక అయిపోయింది హెయిర్. మా అమ్మమ్మ హెయిర్ ఇప్పటికీ సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, పెద్దవాళ్ళ కొడుకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. సో ఏం జరుగుతుందని చెప్పి చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నా. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, అమ్మమ్మని చూసారు కదా, తాతయ్యని చూడాలి కదా. ఇప్పుడు మా శ్రీమంతుని చూపిస్తారండి. మా తాత ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా సైకిల్ దొక్కుతాడు తెలుసా. మా తాతకి మొన్నటి దాకా కూడా స్కూటీ కానీ బైక్ నడపాలన్న ఆశ ఉండేది. పాపం మేమే వద్దులే, ఇంకా నువ్వు శ్రీమంతుడివి కదా, సైకిల్ దొక్కుతున్నావు సరిపోతుంది అని చెప్పేసి బైక్ ఏం తీసుకోలేదు. కానీ ఇప్పటికీ సైకిల్ దొక్కుతాడు తెలుసా. ఎంత గ్రేట్. ఈ రోజులలో కాళ్ళ నొప్పులు అని చెప్పేసి 30-40 సంవత్సరాల వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఈ ఏజ్కి వచ్చినా సూపర్ తెలుసా. తాత అని చెప్తున్నా కానీ నేనైతే తాత అని పిలవను, అయ్యా అని పిలుస్తా. ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళందరూ అట్లానే పిలుస్తారు కాబట్టి నాకు కూడా అది అలవాటు అయిపోయింది. సో అవ్వను కూడా, అమ్మమ్మని కూడా నేను అమ్మమ్మ అని ఏం పిలవను, అవ్వనే పిలుస్తా. సో మొత్తానికి అయితే మా హీరో అన్నట్టు మా శ్రీమంతుడు. చూసిరు కదా మా హీరోయిన్ని అమ్మమ్మని. సో మొత్తానికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మా తాత 2 ఏటలకు వచ్చి మాకు ఇలా దావత్ ఇస్తుండ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇన్ని చూసిరు కదా. అసలు మా తాత వాళ్ళు ఇల్లు చూడారా మీరు? ఎంత పెద్ద ఇల్లు తెలుసా. ఆ రోజులలో మా తాత 8 రూములు పెట్టి ఇల్లు కట్టిండు. ఎంత తోపు కదా. ఈ రోజులలో 4 రూములు కట్టుకోనికే పెద్ద ఇబ్బంది పడే రోజులు. అట్లాంటిది 70-80 ఏళ్ళ కింద కట్టిండంట ఈ ఇల్లుని. నిజంగా అసలు సూపర్ ఉంది. అయినా కూడా ఎంత సూపర్ ఉంటుంది తెలుసా. చూడండి ఒకసారి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే కనీసం పడుకోనికి కూడా జాగ దొరకకపోయేది. అంతమంది పిల్లల గుంపు అన్నట్టు మాది. సో చాలా మంది పిల్లలం ఉండేవాళ్ళం. పెద్దమ్మకి వచ్చేసి 5 పిల్లలు, చిన్న పెద్దమ్మకి వచ్చేసి 4 పిల్లలు, 5 మామయ్యలకు అందరికీ 2 పిల్లలు. సో మేము వచ్చేసి 3 మెంబర్స్. ఏదైనా పండగ కానీ ఏదైనా దావత్ చేసుకుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కనీసం కప్పుకోనికి చెద్దరు కూడా దొరకకపోయేది. అంతమంది పిల్లల గుంపు. ఇట్లా గద్దెలు ఉన్నాయి కదా, ఈ గద్దెలు కూడా ఆపుకుందాం తెలుసా. లాస్ట్కి వస్తే మంచాలు కూడా పెరళ్ళల్లో తీసుకొని ఇది నా మంచం, ఇందులో నేను అనుకుంటా అని చెప్పేసి అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శ్రీమంతుడు ఏం చేసేదంటే అందరికన్నా ముందు మంచం తీసుకుపోయి పెరళ్ళు చేసుకునేది పడుకోనికి. కానీ పాపం మంచంలో చెద్దలుగా పరుచుకొని వచ్చేది. కానీ లాస్ట్కి వస్తే మా తాతకు కూడా పండుకోనికి మంచం దొరకకపోయేది. మేము అంతమంది ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో అక్క వాళ్ళందరికీ పిల్లలు కూడా అయిపోయారు. అందరం కలుసుకునే రోజు కూడా, ఒక పెళ్ళిలో కూడా అసలు అందరం కలవట్లేదు ఇప్పుడైతే. సో అది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏదైనా పండగ అయితే అందరం వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎంత పెద్ద దావత్ అయినా కూడా ఎవరో ఒకరు మిస్ అయిపోతున్నారు. సో మీలాల్లో కూడా అంత పెద్ద ఫ్యామిలీలో ఎవరైనా మిస్ అవుతున్నాము అన్న బాధ మీకు ఎవరికైనా ఉంటుందా? కంపల్సరీ మాకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫుల్ వీడియో చూడండి ముందు. గౌరీ యొక్క కళ్యాణ ఇవాళ వాడే వచ్చిందా
నారా ఇబ్రాహిం నైదం పెట్టావా అప్ప గారా చల్ 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 ఎన్ని వారు పోతావు అప్పం గారి నైట్ చేసేది ఇంటి పెట్టు నేను నోట్లే పోయి నవ్వుతా చెప్పు ఇదేంటో నవ్వుతా అయిపోయింది అదంతా ఇదంతా మిగిలిస్తా ఒకదాంట్లో ఇడు ఇడు చేయి తినే సార్ ముదిగాడు తినే తిని తిని కొన్ని బుర్ర బుర్ర ఏంటో కొన్ని గచ్చి ఇది మనం వెనకాల ఇల్లు కాదు ఇది గుగిన పోగా నిప్పుకల్ నిప్పుకల్ చెప్తాను చాలు ఇప్పుడు పెట్టుకునేది వేరే ఇప్పుడు పెట్టుకునేది వేరే చాలే చాలే అనుమానం లేకుంటే ఈ తల్లి పనులన్నీ కావాలి చూసుకున్నాకనే ఏం బాధలేదు తాత్పరంగానే ఈ గ్రూప్లో ఏం లేదు కానీ మంచిగా అంతా చూసుకొని 4 మూరలు చూసుకొని తిరగాలి చలికి బండ మీదికే లేచేది మళ్ళా గచ్చు రాసినట్టు ఈ బండ కూడా దానికి పట్టేడా పట్టేసిన పట్టేసిన కేసావా తర్వాత పెట్టుకోండి తర్వాత పెట్టా చూడండి నూనె కలుపుకో తర్వాత